షలోం. 5వ కీర్తన 12వ వచనము. Psalm 5:12. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. Surely Lord, you bless the righteous. You surround them with your favor as with a shield. ఒక వ్యక్తికి పేరుగాంచినటువంటి మనుషుల ఫేవర్ గనక లభిస్తే ఇక సమాజంలో ఫేవర్ పొందిన వ్యక్తి కూడా ఒక సెలబ్రిటీ లాగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, దేశాధ్యక్షుడు మనకు ఫేవర్ చూపించాడు అనుకుందాం. ఇక మన చుట్టుప్రక్కల వాళ్ళు మనల్ని ఒక స్పెషల్గా ట్రీట్ చేస్తూ ఉంటారు. క్రైస్తవులుగా మనం ఈ లోకంలో జీవించటం అంటే మరింత స్పెషల్గానే భావించాలి. ఎందుకంటే మనం ఫేవర్ పొందుకుంది రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువైన సృష్టికర్త నుండి. ఇక మనమెంత రాజసం చూపించాలి మన నడవడికలోను మన ప్రవర్తనలోను. హల్లెలూయా. దేవుడు ఒక షీల్డ్ లాగా దయతో కప్పారట. ఆమేన్. ఏంజల్స్ హూ ఆర్ మినిస్టరింగ్ సర్వెంట్స్ టు ద హెయిర్స్ ఆఫ్ సాల్వేషన్ గో బిఫోర్ అస్ అండ్ బిహైండ్ అస్. దేవుని స్పర్శ చేత మన జ్ఞాననేత్రములు తెరవబడి మనలను ఆవరించి ఉన్న దేవుని కృపను దయను గుర్తెరిగి ఆయన నామమును బట్టి అనునిత్యము సంతోష గానములతో నింపబడి దేవుని మహిమపరిచే రీతిగా జీవిద్దాం. దయామయుడైన మా తండ్రి, మీ కృప జీవము కంటే ఉత్తమమైనదన్న కీర్తనాకారుని చేత మేము కూడా జత కలిసి మీ మహోన్నత నామమును బట్టి యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో వందనాలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.